నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. మా బకాయిలను చెల్లించండి లేకపోతే ఇక సేవలను నిలిపివేస్తామని ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ అయితే ఆ యొక్క ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు లేఖ రాయడం, ఆ తర్వాత ఈ నెల 10వ తారీఖు నుండి హాస్పిటల్ సంబంధించిన సేవలు కూడా నిలిపివేసింది. దీంతో ఇటు ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఇటు హరీష్ రావు అయితే చాలామంది నేతలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పేదల వైద్యాన్ని గాలికి వదిలేశారు. పేదలకు ఎంతో ప్రాధాన్యత ఉండాల్సిన ఆరోగ్యం విషయాల్లో మొత్తం నేలకు వదిలేశారు. ఆ పథకాన్ని పక్కగా పట్టిస్తున్నారు. కనీసము పేదలు ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్లో సేవలు లేక ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున, బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా దీన్ని టేకప్ చేసి ఎక్కువగా ఆ పార్టీ సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ విషయంలో మాత్రం ఆయా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ ఉందో వాళ్ళతో మాట్లాడి చర్చలు కూడా చేసే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో చాలా కీలకమైన అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇక దీనికి హాస్పిటల్ వర్షన్ కనుక చూస్తే కొన్ని హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ అయితే చాలా వరకు అద్దెతో నడుస్తున్నాయి. ఈ స్టాఫ్ కూడా జీతం ఎక్కువ పెరిగిపోయింది, చాలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్ల మేము మా స్టాఫ్కి ఇవ్వలేకపోతున్నాము, చాలా నష్టం అయిపోతుంది, డబ్బులు ఇబ్బంది అవుతుంది, అందుకోసం మేము సమ్మె చేయాల్సి వస్తుందని కూడా ఇటు ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన కొంతమంది అయితే వాళ్ళ వర్షన్ చెప్పారు. ఇక ప్రతిపక్షాలు అయితే మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని ఇటు ప్రతిపక్షాలు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున హరీష్ రావు లాంటి కీలకమైన నేత కూడా దీనిపై స్పందించారు. ఇక ప్రభుత్వ వర్షన్ కనుక చూస్తే, మేము ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీవిని ఎరగని రీతిలో ఏకంగా 1100 కోట్ల రూపాయలను మేము ఆ యొక్క హాస్పిటళ్లకు మేము చెల్లించాం బకాయిల్ని. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చెల్లించలేదు. యావరేజ్గా గత సర్కారు మాత్రం కేవలం 500 కోట్లే సంవత్సరానికి కేటాయించేది. కానీ మేము ఏకంగా 1000 కోట్లకు పైగా 1100 కోట్లను మేమైతే ఒకసారి ఆ నిధులను అయితే బిల్స్ను విడుదల చేశాము. కానీ అయినా కానీ పెద్ద ఎత్తున రాద్ధాంతం వస్తుంది. అలాగే ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉన్న సమస్యలు, ఇంకే వేరే సమస్యలు ఏమవుతున్నాయో వాటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. అసలు ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణమే బీఆర్ఎస్ దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉంది. ఏకంగా 700 కోట్ల రూపాయలు బకాయి పెట్టి ఈరోజు చక్కగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. ముందుగా 700 కోట్లు బకాయి పెట్టింది, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అది కాస్త పెరిగిపోయి 1000 కోట్లకు మారిపోయింది. సగానికి పైగా ఎక్కువ కూడా బకాయిలు పెట్టి ఈరోజు బీఆర్ఎస్ఏ మళ్ళీ కాంగ్రెస్ను విమర్శిస్తుంది. అసలు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడానికి అసలు పాపం బీఆర్ఎస్ దే అంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు కూడా ప్రధానంగా చెప్పారు. మంత్రి దామోదర్ నరసింహ అయితే స్పష్టంగా చెప్పారు, ముందు బీఆర్ఎస్ఏ బకాయిల్ని మొత్తం పెండింగ్లో పెట్టింది, సకాలంలో చెల్లించలేదు బకాయిల్ని, అసలు ఆరోగ్య సేవల్ని నీరుగార్చే ప్రయత్నమే బీఆర్ఎస్ఏ చేసింది. మేము ఇప్పుడే దాన్ని మళ్ళీ కొలికి తెస్తున్నాము, దశల వారీగా చర్చలు పెడుతున్నాము, సకాలంలో కూడా బిల్లులు కూడా చెల్లిస్తున్నాము, ఇకపై ఇంకా వాళ్ళ సమస్యలు ఇంకేమున్నా కానీ చెల్లిస్తున్నాము, ఇంకా వాళ్ళ సమస్యలు చాలా వివిధ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి, వాటిని కూడా పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. ఒకవైపు చూస్తే 1100 కోట్లు చెల్లించింది, మరోవైపు బీఆర్ఎస్ 700 కోట్లు బకాయించింది. ఇక ప్రభుత్వం కూడా ఈ పథకం విషయంలో చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఈ ఆరోగ్యశ్రీ కూడా ఎంతో సక్సెస్ అయింది. ఎంత సక్సెస్ అయిందంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నా కానీ ఈ పథకాన్ని మార్చడం కానీ, పేరు మార్చడం కానీ, లేకపోతే వేరే పథకాన్ని తీసుకురానంత సక్సెస్ ఇది ప్రజల్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదే ఆరోగ్యశ్రీ మేమే తీసుకొచ్చాము, అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము, దీనికి 5 లక్షల నుండి 10 లక్షల వరకు క్లెయిమ్ కూడా పెంచాము, 1800 వరకు అయితే రోగాలకు చికిత్సలు కూడా ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నామని కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఒకవైపు 1100 కోట్లు చెల్లించినా కానీ మరోవైపు కనీసం ట్రస్ట్కు కానీ సరిగా ప్రభుత్వాన్ని కూడా సరిగా సమన్వయం చేయకుండా ఉమ్మడిగా ఒకేసారి లేఖ రాయడం, ఆ తర్వాత సమ్మెకి తీరడం, వైద్య సేవలు కూడా బంద్ కావడం వెనుక కూడా ఏదో రాజకీయ కుట్ర ఉందన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు కూడా యోచిస్తున్నాయి. సెక్రటరియట్ వర్గాలు కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా, కనీసం పూర్తి విధి విధానం చెప్పకుండా ఉన్న పలంగా సమ్మె దిగడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా కొన్ని హాస్పిటళ్ళ తీరుందన్నట్టు కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఉన్న పలంగా ఒక్కసారిగా అత్యవసర సేవలు కూడా ఒకేసారి బంద్ చేయడం, ప్రభుత్వానికి ఒకవైపు డబ్బులు చెల్లిస్తున్నా కానీ చెడ్డ పేరు వచ్చేలాగా ప్రభుత్వంపై ఒక
చర్య అయితే కొనసాగుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒకవేళ 1100 కోట్లు ఇచ్చి ఇంకా ఏ సమస్యలున్నా పరిష్కరిస్తూ ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే ప్రధానంగా డిపార్ట్మెంట్లపై శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో కూడా అన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ ఎక్కడో ఏదో జరుగుతుందన్న ఒక కుట్రకోణ అయితే జరుగుతున్నట్టుగా ఇటు ఆరోగ్య శాఖ సంబంధించింది అలాగే ప్రభుత్వ వర్గాలు కూడా యోచిస్తున్నాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మానస పుత్రిక. దానికి ఇప్పటికే ఇంకా ఎక్కువ సేవలు పెంచాలి, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా వాళ్ళ గతంలో ఏదైతే ఇంకా ఈ రోగానికి ఇంత అని చెప్పి గతంలో అప్పుడెప్పుడో ఉన్న సిస్టమ్ కూడా మార్చి ధరల్ని కూడా రివైజ్ చేశారు. అంటే ఏదైతే ప్రైజెస్ ఉంటాయో ఒక్కొక్క జబ్బుకి ఇంత అని దాన్ని కూడా రివైజ్ చేసింది మేమే. అయినా కానీ ఏదో జరుగుతుంది. ఇకపై మాత్రం మేమైతే ఇప్పటికీ చెల్లిస్తున్నాము, ఇంతవరకు అత్యధికంగా బకాయిలు చెల్లించింది మేమే. భవిష్యత్తులో కూడా ఈ పథకం విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ముందుకెళ్తాము. బకాయిల విషయంలో ప్రాధాన్యత క్రమంలో తప్పకుండా ఇస్తాము. కొన్ని సమాచార లోపం కారణంగా అలాగే గత ప్రభుత్వం చేసిన ఒకేసారి అంత అమౌంట్ కారణంగా కూడా ఒక్కొక్క ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నాం. కానీ ఆరోగ్యశ్రీ పథకం విషయంలో మాత్రం బీఆర్ఎస్ఏ మొత్తం బకాయిల్ని పెంచింది. ప్రభుత్వమే అంత పెంచి పోషించి ఏకంగా చక్కగా అధికారంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏకంగా బకాయిలు ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే బకాయిలు ఉంచిందో అదే దొంగ అన్నట్టుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. ఇక మాకు బీఆర్ఎస్కి ఎలాంటి బీఆర్ఎస్ విధానం పట్ల కూడా ఈ తప్పు చేసిందే బీఆర్ఎస్ మళ్ళీ మాపైన అంటుంది. ఆరోగ్యశ్రీ పథకం విషయంలో చక్కని క్లారిటీ ఉంది. ఇకపై బకాయిల్ని చెల్లిస్తాం. ఇంకా ఏదైనా మెరుగైన సేవలు చేయడానికి కూడా అన్ని రకాలుగా కూడా ఇటు నెట్వర్క్ హాస్పిటల్కు సహకరిస్తాం. నెట్వర్క్ హాస్పిటల్ కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే స్పష్టం చేశారు. మొత్తానికి ఆరోగ్యశ్రీ సేవల విషయంలో మాత్రం కొద్దిగా రాద్ధాంతం అయితే జరిగింది. బకాయిల విషయంలో కూడా ప్రభుత్వానికి కాస్త సమన్వయ లోపమో లేకపోతే సమయం ఇవ్వడమో లేకపోతే కావాలనే కొన్ని హాస్పిటళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి బిల్లుల చెల్లింపు కోసం మాత్రం కాస్త ఎక్కువగానే ఒత్తిడి పెట్టినట్టే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 1100 కోట్లు అయితే ఇప్పటికే చెల్లించింది. ఇకపై కూడా పెండింగ్లు కూడా త్వరలో చెల్లిస్తామని చెప్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు మాత్రం మరింత మెరుగ్గా ఉండడానికి బీఆర్ఎస్లా నీరు గార్చకుండా ఇంకెక్కువ పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చక్కగా కృషి చేస్తుందని కూడా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అయితే స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.